హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ నేను చామదుంపల కర్రీ అయితే చేస్తున్నానండి. కర్రీ అనేది నేను ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా నేను చామదుంపల్ని ఎవరైనా ఉడకబెట్టుకొని అయితే కర్రీ చేసుకుంటారు. కానీ ఇక్కడ నేను చామదుంపల్ని ముందుగా దానిపైన ఉన్న చెక్కు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే డైరెక్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు చామదుంపలను తీసుకొని దాంట్లో ఒక పెద్ద ఆనియను, దాంట్లో ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసాను. తర్వాత ఒక టమాటా. ఇక్కడ చామదుంపలు అనేది నేను ఒక 2 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. చూసారా, ఒకసారి అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను. ఒక 2 విజిల్స్ అయితే మనకి చామదుంపలు అనేది ఉడికిపోతుంది. తర్వాత నేను కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఆల్రెడీ ఇందాక ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొని దాంట్లో ఒక హాఫ్ వేసానండి. ఒక హాఫ్ ఏమో కర్రీలో వేయటం కోసం అయితే ఉంచాను. ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆనియన్, కర్రీకి సరిపడా ఆయిల్ అయితే దీంట్లో వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా అయితే మనం ఒకసారి కలుపుకొని మీడియం సైజులో పెట్టుకొని అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్ వేయించాం కదండి చామదుంపలు, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటా అనేది నేను ఆల్రెడీ విజిల్స్ వేయించినప్పుడే టమాటా వేసేసాను కాబట్టి ఇంకా వేయలేదు. ఒక టమాటా అయితే తీసుకున్నానండి. ఒకసారి మనం నూనెలో బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఈ చామదుంపలను మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో నేను కొంచెం కారం, కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒకసారి మొత్తం ఈ కర్రీకి అంతా కూడా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని అయితే ఒక 3 మినిట్స్ అండ్ 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన కారం మసాలా అంతా కూడా మనకి చామదుంపలకి కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే మనం ఆ పులుసు అంతా కూడా చామదుంపలకి కలిసేంత వరకు కూడా మనం ఒక 1 మినిట్ అయితే ఉంచుకొని ఆ తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ చామదుంపల్ని కుక్కర్లో విజిల్స్ వేయించాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. తర్వాత ఎక్కువగానే ఉడకాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీ ప్రిపరేషన్ అనేది చేస్తాను. ఇంకా మనం ఒక 2 మినిట్స్లో కర్రీ అనేది దింపేస్తామనగా దీంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఇక్కడ మనం చూసుకోవడమేనండి. కర్రీ మనకి పులుసులా కావాలా, కొంచెం దగ్గరగా ఎగిరగానే ఇక్కడ నాకు కొంచెం గ్రేవీ తోటి ఇలా సరిపోతుంది మనకి. ఇంకా కర్రీని దింపేసుకోవచ్చండి. కర్రీ అనేది అయిపోయింది. ఫైనలీ చూసారండి చామదుంపల కర్రీ. నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చామదుంపలు అనేది మంచి హెల్తీ ఫుడ్ అంటారు. ఫైనలీ నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.